అమూల్ పాల ప్యాకెట్ ఇదే అండి, చాలా బాగుంటుంది. నేను కాసి కూడా వీడియో పెడతాను మొత్తం కలిపి, చూడండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ వస్తాయి, చూడండి. హాయ్ అండి, నేను ఏం చూపిస్తున్నాను అనుకున్నాను. దీంట్లో పాలు 1.5 లీటర్ ఉన్నాయి. ప్యాకెట్ తెచ్చాను నేను. దీంట్లో 1.5 లీటర్ ఉన్నాయి. అంటే మొత్తం 3 పాల ప్యాకెట్లు ఫ్రెండ్స్, అమూల్ది. నేను ఫస్ట్ నుంచి మొత్తం పెడతాను, అది కూడా ప్యాకెట్ ఎలా ఉంటుంది అనేది. నేను ఇది మేగడ తీస్తున్నా, చూడండి ఎంత అట్టలాగా వస్తుందో. ఇదిగోండి, చూసారు కదా. మొత్తం తీసిన తర్వాత అసలు చూడండి, ఈ మొత్తం 3 ప్యాకెట్లు అండి. అంటే నేను ఎప్పుడు తెచ్చుకున్నా, అంతకుముందు డబ్బాలు తెచ్చుకునేదాన్ని పెరుగు. ఎందుకు చక్కగా ఇలాగే మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా, పెరుగు తోడేసుకుంటే ఇంకా మంచిది కదా అని నేను చేసుకుంటున్నా. ఇదిగోండి, నేను 2 గిన్నెలో తీస్తున్నా, చూడండి. 2 గిన్నెలో తీస్తున్నా, మొత్తం 3 ప్యాకెట్లు. ఇంకో ప్యాకెట్ కూడా కొంచెం వాడాము, అది కూడా నేను తీస్తాను ఇప్పుడు. అంటే ఒక్కోసారి పాలు ఏమవుతాయి అంటే నిల్వ, మాకు దగ్గర ఈ 4 ప్యాకెట్లే పాలకి, పెరుగుకిను కాఫీలకి అండి. ఇది ఎప్పుడైనా శుక్రవారం పూటలో పరమాన్నం వండుకుంటాను. ఇంకోటిది మొత్తం 2. అసలు చూడండి, ఇదిగోండి అట్ట. నేను ఇది నిన్న కాసి నైట్ పెట్టాను. అసలు ఎంత అట్టగా వస్తుందంటే అంత వస్తుందండి, చాలా బాగా వస్తుంది. ముక్కలు అయిపోతుంది, ఇది చిన్నగా అయిపోయి. ఒక నిమిషం. ఇదిగోండి, ఈ గిన్నె నిండా వచ్చింది. అంటే నేను 1.5 లీటర్ పోసా. ఇదిగోండి, ఇది చూపిస్తా. అది కొంచెం ఎంత గట్టిగా ఉందో, అదిగోండి. ఇది కూడా నెయ్యి చేసి మీకు మొత్తం చూపిస్తాను. మేక ఇవాళ తోడేస్తాను, ఈ గిన్నెలోనే మొత్తం తోడేస్తాను. ఇంకో పాల ప్యాకెట్ ఉంది, అది కూడా తెస్తాను. ఇవి పెట్టేసి ఆ పాల ప్యాకెట్లో కూడా మొత్తం సాదా గిన్నె, పెద్ద గిన్నెతో అండి. ఇది కొంచెం గిన్నె కూడా మీకు చూపిస్తే ఎంత ఉన్నది ఏంటంటే, ఇంకోటి గిన్నె కూడా పెద్దదే. గిన్నెకి దాకా వచ్చేసినాయి. ఇవి వేడి చేసి ఇవాళ నైటు పెడతా. ఈ పాలు కూడా నేను ఈ 2, అంటే మేము ఎక్కువ రాగి జావ కానీ పెరుగు చారు అలా సలవ అని చెప్పి నేను ఎక్కువ పెరుగు వాడతా. కాఫీకి ఒక ప్యాకెట్ ఉంచి ఒక ప్యాకెట్ ఉంచి 2 ప్యాకెట్లో 3 ప్యాకెట్లో పెరుగు తోడేస్తా. అలాగే ఈ 3 ప్యాకెట్లు కాబట్టి ఇప్పుడు పెరుగు డబ్బాలని లీటర్ డబ్బాలు ఉంటాయి, చూసారా. ఇదిగోండి, అదిగోండి అక్కడ పెరుగు డబ్బా ఉంది చూసారా. ఆ పెరుగు డబ్బా దాంట్లో గోరువెచ్చని పాలు పోసి తోడేసేస్తా చక్కగా. చాలా బాగుంటుందండి, పెరుగు కూడా మంచిగా ఉంటుంది. నేను మళ్ళీ ఒకసారి తోడేసి మీకు చూపిస్తాను పెరుగు కూడా. అలా నెయ్యి కూడా రేపు పొద్దున చూపిస్తాను. టేస్ట్ బాగుంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ప్యాకెట్ తెచ్చుకోండి. ఎందుకంటే మాకేమి ఇది ఇలా చెప్పమని అలా ఏం చెప్పలా. ఇదిగోండి, కావాలని చూడండి. మేగడ కూడా ఇదిగోండి, చూసారా మేగడే. మాకు ఎంత వెన్న వచ్చేది 4 ప్యాకెట్లు కదా. 4 ప్యాకెట్లు నిన్నే కాసి 1.5 3 ప్యాకెట్లు తినలేసా. ఒక ప్యాకెట్ ఇంకో దాంట్లో పోసాను. మొత్తం నేను చూపిస్తాను మీకు, సరేనా ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ కాగిపెట్టి పెరుగు తోడేసేస్తాను. ఇదిగోండి, దీంట్లో ప్యాకెట్ వేసాను. అంటే నిన్న కాఫీకి పొద్దున సాయంత్రం కాఫీ పెట్టాను. మీకు చూపిస్తా. ఇదిగోండి, చూసారా.
ఎంత అది ఇరిగిపోతుంది. చూసారు కదా వెన్న, కానీ చాలా టేస్ట్ ఉంటుందండి. నేను నెయ్యి అయిన తర్వాత కూడా చూపిస్తా, ఎందుకంటే నేను వాడా కాబట్టి చెప్తున్నా, లేదు నేను ఎప్పుడు అంతే ఫ్రెండ్స్. ముందు రోజు నైటు ఫ్రిడ్జ్లో పెట్టేస్తా, తర్వాత రోజు మధ్యాహ్నం తీసి చక్కగా పొద్దున్న నైట్ 9ంటికి అలా ఫ్రిడ్జ్లో పెట్టిన పొద్దున్నే మనం పాలు కాఫీ కానీ దానికి కాసుకుంటాం కదా, అప్పుడైనా పెట్టచ్చు. నేను పార్ట్ 2 వచ్చి ఇది మేగడ చూపిస్తాను, అలాగే మళ్ళా వెన్న మేగడ చేసి వెన్న తీస్తాను. 4 ప్యాకెట్లు, ఇదిగోండి 4 ప్యాకెట్లకి ఇక్కడికి వచ్చింది. చూసారు కదా ఎలా ఉందో, నాకు చాలా ఇష్టం ఫ్రెండ్స్. అలాగే పార్ట్ 2 చూడండి, మొత్తం వస్తుంది. ఇది పార్ట్ 1. రేపు తోడేసి ఇలాగే కాసి తోడేసేస్తాను. అది కూడా నేను మీకు పెడతాను చూడండి. తోడేసిన తర్వాత పెట్టి మీకు చూపిస్తాను. ఇప్పుడు ఏంటంటే ఫ్రిడ్జ్లో తీసాం కదా, ఫ్రిడ్జ్లో పెడితే ఫ్రెండ్స్ ఏంటంటే మేగడ పేరుకుంటుంది. అది ఇదిగో చూడండి ఎంత అంటే ఇప్పుడు కరిగిపోద్ది కదా, మళ్ళీ గడ్డ కరిగేపాటికి నీరు అయిపోతుంది. గడ్డ చూసారు ఎంత ఉందో. ఇది మొత్తం నేను తోడేసి నెయ్యి ఎంత వచ్చిందో కూడా చూపిస్తా. నేను కాసేది ఇలా అయితే అనుకో, ఆ పాలు బయట తేవడం వల్ల మనకేంటంటే పెరుగు తోడేసుకోవచ్చు. మేగడ తీయకుండా అయినా విడిగా తీయకుండా అలాగే కొంచెం గోరువెచ్చగా చేసుకొని తోడేసుకోవచ్చు. లేదంటే మేగడ పైదంతా తీసేసి తోడేసేసుకొని మేగడ విడిగా తోడేసుకోవడం. అంటే కొంచెం కూసేపు కాగబెడితే మేగడ గిన్నె నీరులాగా మళ్ళీ పాలులాగా వచ్చేస్తుంది కదా, అది తోడేసేయడమే. మనం పెరుగల చేస్తాం అలాగే విడిగా తోడేసి అది ఒకరోజు పొద్దున్న తోడేస్తే సాయంత్రం నైటు ఫ్రిడ్జ్లో పెట్టాడు. పొద్దున 9-8 తోడేసుకొని మేగడే. నేను ఇప్పుడు మధ్యాహ్నం కాబట్టి రేపు పొద్దున్న దాకా ఉంచుతాను. ఎందుకంటే చల్లగానే ఉంది కాబట్టి చక్కగా మంచిగా తోడుకునేప్పటికి లేట్ అవుద్ది. అందుకని పెరుగు కూడా ఇప్పుడు నేను పాలు మళ్ళీ వేడి చేస్తున్న పెరుగు కూడా చూపిస్తాను. మొత్తం చూడండి. ఇది కూడా నేను ఇప్పుడు వేడి చేసి పెరుగు ఇవన్నీ తోడేసేస్తాయి. వల్ల రేపు పొద్దున్న దాకా ఈ టేబుల్ మీదే పెట్టేసి మళ్ళీ రేపు పొద్దున పెరుగు ఫ్రిడ్జ్లో పెట్టేస్తే, ఈ మేగడ కూడా ఫ్రిడ్జ్లో పెడితే ఇంకా గట్టిగా అయిపోద్ది. సాయంత్రం మళ్ళీ నెయ్యి చేస్తా. మొత్తం చూపిస్తాను చూడండి, చాలా నచ్చుద్ది. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను పాల ప్యాకెట్ స్టార్టింగ్ చూపిస్తాను మీకు. నేను మోరుకి వెళ్ళినప్పుడే పాల ప్యాకెట్లు కూడా అసలు ఎన్ని ఉంటాయో. సండే అయితే పొద్దున్నే 9ంటికల్లా తీస్తారు. మేము సికింద్రాబాద్ ఇది సఫ్లు కూడా డీమార్ట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాం మేము ఎప్పుడు. మాకు అది దగ్గర కాబట్టి సఫ్లు కూడాకి వెళ్ళి తెచ్చుకుంటాము. బాగుంటుంది ఫ్రెండ్స్ చాలా. ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ మీద ఆల్ మీద టచ్ చేయండి. లాంగ్ వీడియో షార్ట్ వీడియోస్ అన్నీ చూడండి ఫ్రెండ్స్, మీకు నచ్చుతుంది. ఇంతటితో పార్ట్ 1 ఇక ఆపుతున్నాను. మళ్ళీ పెరుగు తోడేసే దగ్గర నుంచి నెయ్యి అయ్యేదాకా పార్ట్ 2 వస్తుంది. అది కూడా తప్పకుండా చూడండి. చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.